సమయం ఉదయం 7:30 పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం. రే స్కూల్కి టైం అవుతుందిరా. లంచ్ బాక్స్ టేబుల్ మీద ఉన్నాయి, త్వరగా తీసుకోండి. తీసుకొని బ్యాగ్లో పెట్టుకోండి, బస్ వచ్చేస్తుంది. త్వరగా పెట్టేసుకో. పెట్టేసుకోవే, పెట్టేసుకో. సరే అంత అవసరం లేదు, పట్టుకోండి. పదండి పదండి, బస్ వస్తుంది, బస్ వస్తుంది. బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. వచ్చా మనిషి, రావే. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఇప్పుడే వెళ్ళారే బాబు. నువ్వు ఇంటికి బ్రష్ చేసావా లేదా? అవునా, సరే నేను టిఫిన్ కాఫీ రెడీ చేస్తా కానీ సరే ఇంటికి మీ ఆయన పిల్లలు లేచారా లేదా? లేవలేదు, వాళ్ళు లేపి పంపించి నేను రెడీ అయ్యి వస్తాను. సరే త్వరగా రా, నేను టిఫిన్ రెడీ చేసి పెడతా. పద్మా, ఏంటండి? కాఫీ ఇస్తావా? సరే అండి. బయటికి వెళ్ళే పని ఉంది. సరే అండి. తొందరగా తీసుకురా. రావాలి పద్మ. వస్తున్నానండి. ఇదిగోండి కాఫీ. ఏంటి ఈరోజు ఈ పటాళం బయలుదేరుతుందా? ఏంటండి ఆ మాటలు? అది వింటే నొచ్చుకుంటుంది. ఈ పండగ 4 రోజులు ఎంత సరదాగా ఉంది పిల్లలతోని వాళ్ళతోని. అది నా ఫ్రెండ్ అండి, వెళ్ళిపోతుంది కదా, అది నా దగ్గర ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు మాత్రం వాళ్ళంతా కంపరగా ఉంది. ఉంటుంది. ఒక ఫ్యామిలీ వాళ్ళొక మనుషులు గొప్పగా సంపాదించా ఎక్కడ దొరుకుతుంది. సరే ఇప్పుడు చేసావా? నేను బయటకు వెళ్తాను, ఎంత తేవాలా? చేశానులేండి, ఉప్మా చేశాను. సరే రండి. ఈరోజు ఎటో వెళ్ళిపోతున్నారు వాళ్ళు, అలా మాట్లాడకండి, అది బాధపడుతుంది. వాళ్ళు ఎనివే వెళ్ళిపోతున్నారు కదా. ట్రైన్ ఇంతకు ఎన్ని గంటలకి? 11 గంటలకి. అక్కర్లేదులేండి, వాళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నారంట. మీరు వెళ్లే దారిలో ఈ ఆటోను పట్టుకుని రండి, వాళ్ళు వెళ్తారు. సరే వెళ్ళండి. నాకు మాత్రం చాలా బాధగా ఉందండి. నాకు ఇంకా ఒళ్ళు మండిపోతుంది. సర్లేండి వెళ్ళండి. కూర్చో. ఇంకేంటి విశేషాలు? ఏముంది, కూర్చో. ఎన్ని రోజులైందే మనందరం కూర్చొని టిఫిన్ చేద్దాం. దా కూర్చో, టిఫిన్ చేయి. సరేనే, నాకు చాలా బాధగా ఉంది నువ్వు వెళ్తున్నావంటే. నాకు కూడా అంతేనే. 4 రోజులు ఉండమంటేనేమో వెళ్ళిపోతాను అంటున్నావు. అంటే మీ అత్తగారికి ప్రాబ్లం అన్నావు ఏంటి అసలు? ఏమైంది ఆవిడికి? అదేనే, మొన్న నెల అయ్యో గుమ్మం ముందు ముగ్గేస్తూ పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే కాలంతా చిట్లిపోయింది, కదపకూడదని కట్టేసుకుంది. ఇంట్లో ఆడపడుచుంది కానీ అమ్మగా ఉంది. అయినా సెలవులు కూడా అయిపోయినాయి, పిల్లలకి స్కూల్ వచ్చింది, వెళ్ళక తప్పట్లేదు. కానీ ఇలా మనం విడిపోతున్నందుకు అంటే ఈ 2 రోజుల్లోనే ఇంత ఆనందంగా ఉన్నాం, వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా తప్పదు కదా. కామాక్షి, నువ్వు వైజాగ్ రా ఒకసారి, అన్నయ్య గారిని కూడా తీసుకురా. అన్నయ్య గారు ఏరి? అన్నయ్య గారు ఇప్పుడు బయటికి వెళ్ళారా? నీకు ఆటో తేయడం కోసం. అన్నయ్య గారు నువ్వు తప్పకుండా రావాలి. వైజాగ్ ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నా? అప్పట్లాగా లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక అసలు బీచ్లు, రోడ్లు ఒకటేంటి పచ్చదనం అంతా. వైజాగ్ అంటే వైజాగ్ లాగా లేదు, చాలా మారిపోయింది. నువ్వు చాలా చూడాలి, అవన్నీ చూడాలి. నేను దగ్గరుండి నేను చూపిస్తాను, తప్పకుండా రావే. సరేనే, నేను వస్తాను. అసలు నీ కామాక్షి అసలు ఏం మారలేదే. నిజమా? చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నావు ఇప్పటికే అలాగే ఉన్నావు. అసలు నీ అభిమానం అది.
నీకు విషయం గుర్తుందా? ఏంటది? మన కాలేజ్ రోజుల్లో సినిమాకి వెళ్ళాం కదా, క్లాస్ ఎగ్గొట్టేసి. అవునవునవును. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మధ్యలో మన ప్రిన్సిపల్ ని చూసాం కదా, వాళ్ళ ఫ్యామిలీతో సినిమాకి వచ్చాడు. అవునే గుర్తొస్తుంది. ఎంత భయం వేసిందే మనకి, సినిమాలోంచి పారిపోయాం అంతే. అసలు ఆ ప్రిన్సిపాల్ వల్ల సినిమా పోయింది మనకి. అవును, అసలు గుర్తొచ్చినప్పుడల్లా భలే నవ్వు వస్తుంది అసలు. అప్పుడప్పుడు నాకు కూడా మన చిన్నప్పుడు అన్ని విషయాలు గుర్తొచ్చి నేనే నవ్వుకుంటాను. ఇలా ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు చెప్పుకోవడం తప్ప అక్కడ ఏముంది, ఎవరితో మాట్లాడతాం. అవును, నీకు ఇది గుర్తుందా? ఏంటి అది? మనం యాన్యువల్ డేకి మనం ఒక నాటికేసాం. అవునే, గుర్తొచ్చింది. అందులో నువ్వు మగ వేషం వేసావు. నీకు మీసాలు పెడితే మీసాలు ఊడిపోయి అందరూ నవ్వుతుంటే నేను నవ్వలేక అసలు చాలా. అయ్యో, నాకు అది గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వచ్చేస్తుంది అసలు. ఏం పని అసలు. ఈ రోజులు ఆ రోజులు మళ్ళీ రావట్లేదు. అవునే, ఇంకో విషయం గుర్తుందా నీకు? ఏంటి? మనం కాలేజ్కి వెళ్ళే దారిలో బస్ స్టాండ్ పక్కన సుబ్రహ్మణ్య అవునవునవును పక్కన గోడ ఉంటది కదా, అవునవును. కానీ అబ్బాయిలు ఇద్దరు ఉన్నట్టు ఇద్దరు కూర్చొని అవునవును. వాళ్ళు ఎప్పుడు మనం చూసేవాళ్ళు కదా. కానీ వాళ్ళు చూస్తూ చూస్తూ జారి పడిపోయాడు దాంట్లో ఒకడు. అయ్యో, అది పాపం వాళ్ళకి ఏమైందో ఏంటో. అప్పుడు నవ్వలేక నేను నవ్వితే వాళ్ళు బాధపడతారు. పడిపోయారు కదా, అది చూసి నాకు వచ్చారు. ఆ అప్పులకి ఎంత కష్టపడ్డాము, అయినా వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటో. అంత హ్యాపీగా ఉంది అసలు. ఆ రోజులైతే ఎంత సంతోషంగా ఉందోనే అసలు. కామాక్షి, ఇదిగో కామాక్షి, పద్మ, నేను రెడీ అవుతాను. నాకేమన్నా కాస్త కాఫీ ఇచ్చేది ఉందా? కూర్చోండి అన్నయ్య గారు, నేను కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి. ఏమండి ఏమండి, మీరు రెడీ అవ్వలేదేంటండి? ఇంకా మనకి టైం అయిపోయింది. అదేంటి, మరి టిఫిన్ చేసే పని లేదా? మీరు తొందరగా రెడీ అయితే టిఫిన్ చేసి బయలుదేరదాము, అక్కడ టైం అయిపోతుంది. అయితే మనతో పాటు సీతాపతి గారు, పద్మ గారు కూడా స్టేషన్ దాకా వస్తున్నారా? మీరు రెడీ అవ్వాలి కదా ముందు. మీరు రెడీ అయితే వాళ్ళు కూడా మనతో పాటు తీసుకెళ్తాం. సరే, మరి ఎట్లయితే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. రెడీ అవుతానమ్మా, మళ్ళీ తగ్గిపోదు కదా. పద్మ, రెడీ అవ్వను, ఇప్పుడప్పుడే అవ్వదు. కామాక్షి, ఏంటి? ఇలానా లేకపోతే? అదేమీ లేదే, ఫస్ట్ లో బాగానే ఉండేవారు. ఈ మధ్య తలకి దెబ్బ తగిలింది. 7 సంవత్సరాల నుంచి అలా మధ్య వరకు వచ్చేసింది ఆయనకి. అస్సలు ఎంత బాగా చూసుకునేవారు. ఈ మధ్య మధ్య పడమైపోతున్నాను నేను. ఏంటండి? ఆటో వచ్చింది. సరే అండి, అందరు రెడీ అవుతున్నారు. రెడీ అవుతున్నారా? తొందరగా. నేను వాళ్ళతో వెళ్ళి స్టేషన్ లో ట్రైన్ ఎక్కించేసి వచ్చేసేయండి. వెళ్ళా? రైట్ టైం అవుతుంది, తొందరండి. అదిగో ఆటో ఆగిపోయింది. మీటర్ ఎక్కువ అవుతుంది. అమ్మా, బ్యాగ్లు ఏమున్నాయా? బాబోయ్, కామాక్షి సార్, ఇక్కడే కూర్చుంటావా ఏంటి? ఆయన హడావుడి పెట్టేస్తున్నారు. లేరారా? రెండమ్మా, ఒకసారి రావాలి దగ్గర, ఇటు దగ్గర. రావే కామాక్షి. అసలు వెళ్ళాలనిపించట్లేదు. నాకు కూడా బాగా వేస్తుందండి. ఒకసారి కూర్చోండి అన్నయ్య. మీ ఫార్మాలిటీస్ అన్ని మనకి ఎందుకే? రాకొచ్చావు, ఆ మాత్రం చేయండి. ఏదో నీ అభిమానం కాదండి. అన్నయ్య గారు, మీరు కూడా కూర్చోండి అన్నయ్య గారు. అలాగే అమ్మా. పిల్లలు రెడీ అయ్యారా? మీ బ్యాగ్ రెడీ అయ్యా. ఇవన్నీ వద్దంటే ఊరుకోవు. ఊరుకోవే, ఏదో చిన్న బహుమానం, దానికి కూడా నువ్వు. పద్మ అయిందా? అవుతుందండి, టైం అయిపోయింది, రావాలి. ఆగండి. ఏదైనా మీ గోదావరి పద్ధతులే వేరమ్మా. అయ్యో, ఊరుకోండి అన్నయ్య గారు. కామాక్షి, తప్పకుండా అన్ని గారిని తీసుకుని వైజాగ్ రావాలి. వస్తాను. ఏమండి, మనకి టైం చేతిలో పట్టుకో, కూర్చో. ఆయన అలాగే అరుస్తుంటారు, కూర్చో. నేను తీసుకోండి అన్నయ్య గారు.
చాలా సంతోషం అమ్మా. అరే బుడ్డాడు చాక్లెట్లు కొనుక్కుంటారా ఓకేనా నాన్న ఆంటీకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఆంటీ. మన ఇంటికి రమ్మని చెప్పండి. ఇంటికి రమ్మా ఆంటీ. సరే అమ్మా కామాక్షి వెళ్ళొస్తా. కామాక్షి ఏమండి మనకి టైం అయిపోతుంది. వస్తామమ్మా. సరే అన్నయ్య జాగ్రత్త జాగ్రత్త కామాక్షి బాయ్ ఆంటీ. బాయ్ రా అయ్యో హలో గాయత్రి ఎలా ఉన్నావే ఎన్ని రోజులకి ఫోన్ చేసావే నువ్వు ఎందుకు ఈ మధ్య ఫోన్ చేయట్లేదు బిజీగా ఉన్నావా అవునా సరే కూడా కొంచెం బిజీగా ఉన్నానే ఈ మధ్య మా ఇంటికి పండగకి మా చిన్ననాటి స్నేహితులు వచ్చారే పిల్లలతో పాటు చాలా సరదాగా గడిపామే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే అన్నయ్య గారు తీసుకెళ్లారు ట్రైన్ ఎక్కించడానికి వచ్చేస్తారు కొంతసేపట్లో ఇంకేంటి విశేషాలు పండగ ఎలా జరుపుకున్నావు ఓహో గోదావరి వెళ్ళావా ఆహా గోదావరి బాగానే ఎంజాయ్ చేస్తున్నారే కోడి పందాలు కూడానా అయ్యో నేను మిస్ అయ్యానే ఈసారి నెక్స్ట్ టైం తప్పకుండా వస్తానే ఇంకేంటి సంగతులు పద్మా, అయ్యో అబ్బా! వచ్చేసారే. నేను మళ్ళీ ఫోన్ చేస్తా సరేనా ఉంటా ఏంటండి ఎవరితో ఫోను వెళ్ళిపోయిన వాడితో మాట్లాడుతున్నా ఫోను కాదండి ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను కడుపు మండిపోతుంది ముందు ఎంతగానో పెట్ట చేసాం. అవును ఆ మొక్క అంటే అలా పెట్టావు ఇంట్లో ఎవరో పోయినట్టు ఎంత మీ స్నేహితులు బట్టికి అంత ఇదైపోవాలా మీకు అలాగే అనిపిస్తుందండి అది ఎక్కడ వైజాగ్ ఎక్కడ కోయిలగూడెం అక్కడి నుంచి పిల్లలతోని నా కోసం వచ్చిందండి ఎంత ప్రేమ ఉంటే అలా వస్తుంది అసలు మీకేం తెలుసండి దాని గురించి దాని మనసు ఎంత మంచిదో తెలుసా అసలు మీ బంధువర్గం మీరు ఉన్నారు మీ బంధువర్గం ఉంది మనుషుల్ని పశువుల్లాగా మనుషుల్లాగా చూస్తారా మనకి మీ ఏదో పెద్ద గొప్ప ఫ్యామిలీ అయిపోయినట్టు మాట్లాడుతున్నాను వాళ్ళు ఒక ఫ్యామిలీని ఒళ్ళు మండిపోతుంది వాళ్ళు చూస్తుంటే నాకు మండిపోద్ది నీకేం తెలుసు వాళ్ళ గురించి ఆ ప్లాట్ఫామ్ గురించి నిజంగా ప్లాట్ఫామ్ అరగంట నన్ను తినేసరి పట్టుకున్నాను అయ్యో బాబు ఆ ఫ్యామిలీ అసలు మీకేం తెలుసండి మా స్నేహం గురించి అది ఎంత మంచిదో తెలుసా నాకు పుస్తకాలు లేకపోతే పుస్తకాలు ఇచ్చేది పెన్నులు లేకపోతే పెన్నులు ఇచ్చేది ఒకటేంటి జడకాయలు బట్టలు ఎన్ని రకాలుగా చేసేదో తెలుసా ఏమైందో తెలుసా మీకు ఒకసారి నాది పట్టిపోయిందండి కాలేజీలో పోతే నేను మా అమ్మ నాన్న కోపడతారని ఏడుస్తుంటే తన కాలు పట్టి నాకు పెట్టిందండి నన్ను పంపించిందండి అది అంత మంచిదండి మీకేం తెలుసండి వాళ్ళ గురించి నీకంటే దాంట్లో ఎక్కువ తెలుసు అది ఒక ఫ్యామిలీయా అయ్యి బాబాలు పిల్లలా తెలుసైతే రాక్షసే వాళ్ళు అయ్యో ఆ ప్లాట్ఫారం మీద గంట సేపు నాడు పెట్టి బాధ ఎంత అంత కాదు ఒకడేమో పాస్ కంట ఒకడేమో ఇంటికంట 10 నిమిషాలకోసారి ఆ మొగుడు బాగా చేయని నిద్ర ఆపాలి ఆ గంట సేపు ఆ ప్లాట్ఫామ్ మీద అనిపించాలి ఇంకోటి ఇంటికి రాడే గోదావరి దిక్కు చచ్చేవాడు ఏంటండి ఆ మాటలు నేను ఎప్పటికీ ఇంటికి వచ్చాను అవునండి మీకు అంతే తెలుసు అందుకే మా కామాక్షి అందులండి ఏమందో పద్మ మన మొగుళ్ళు నవనీతం అనుకుంటాము కానీ వాళ్ళ మనసులో అప్పుడప్పుడు ఆలాహలం పుడుతుంది జాగ్రత్త అనేసింది అత్తమాట అనేసింది అవును మొగుడు పిల్లల మధ్య దెబ్బలాట శ్రీకారం చుట్టేసింది అమ్మ పద్మావతి అయ్యే బాబు ఎక్కడ వైజాగు ఎక్కడ పోయి ఏమ్మా అసలు నీకు న్యాయమేనా నీకు ధర్మమేనా ఇంతకీ ఎక్కడ విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి గొడవ పడతావా నీకు దేవుడు కూడా క్షమించడే ఏంటండి నా చీరతో మాట్లాడతారేంటి మీరు ఈ చీర నీదా అవును మరి మరి నిన్న ఈ చీర ఆవిడ చుట్టుకుందే అవును
అవును పద్మ చీర బాగుంది అంది, కట్టుకో అన్నాను, కట్టుకుంది. అంటే చీర కూడా వదిలిపెట్టలేదంటే. అయ్యో భలే ఉందండి. అయ్యో బాబోయ్, మీరు నిజంగా సామాన్యుల మనుషులు కాదే. అవును, నేను వాళ్ళతో అన్ని బాధపడుతుంటే ఆ ఇంట్లో కూర్చొని ఆవిడ నువ్వు ఏంటే అప్పడాలు, వంకాయలు, జీలకర్ర, లేకపోతే ఏమో ఏంటిది ఆవకాయ పచ్చడి, గోంగూర, ఒళ్ళు మండిపోతుంది నిజంగా నాకు. అయ్యో బాబోయ్, అలా చిన్న సైజు రాక్షసే. సరే, ఇది టిఫిన్ ఏమో ఉందా లేదా? ఏమో అండి, నా మనసులో లేదు. మీనాక్షి వెళ్ళినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఆ టిఫిన్ అంతా సుబ్బారావు గారు తినేశారండి. మొత్తం లాగేసాడా? తినేశారు. నా పరిస్థితి కాఫీ అయినా ఉందా అది లేదా? ఏమండి, వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి నాకు బాధగా ఉందండి. మనసులో లేదు. నాకు మీనాక్షిదే గుర్తొస్తుంది. ఆ టేబుల్ మీద ఫ్లాస్కులు కాఫీ ఉంది, పోసుకొని తాగండి, వెళ్ళండి. ఇలా అయిపోయింది. ఇంతకీ రైలు ఎక్కించారా లేదా? అసలు రైలు ఉంటే కదా నేను ఎక్కించడానికి. రైలు లేదు అక్కడ. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కించు 2 గంటల రేటు, అందుకని అలా వదిలిపెట్టి ప్లాట్ఫామ్ మీద వదిలేసి వచ్చారా? ప్లాట్ఫామ్ మీద కదా ఎక్కడ అక్కడే వదిలిపెట్టేశారు, నేను వచ్చాను. అసలు మీకు మనసు ఉందా అండి? అసలు అందుకనే అది వదిలిపెట్టేది. చిన్న పిల్లలతో ఎంత కష్టపడుతుందో ఏంటో ఆ ప్లాట్ఫామ్ మీద. నా కామాక్షి ఎంత మంచిదో, దాన్ని ప్లాట్ఫామ్ మీద వదిలేస్తారు. అసలు మీరు మనుషులేనా? ఇంత కాఫీ ఉందా అది లేదా? ఉందిలేండి, తాగండి. పద్మా, పద్మా, ఏంటండి? క్లాస్ కో కనపడుతుంది. ఆ సామాన్లుగా వెళ్ళిపోయిందా ఏంటి? ఆ టేబుల్ మీద ఉంటుంది చూడండి, లేదు, అక్కడే పెట్టాను. ఖాళీగానే ఉంది. లేదు, చేసుకోలేదు, వెళ్ళిపోయిందేమో. కాదండి, ఒక పని చేద్దాం. వాళ్ళ కళ్ళలో ఇంకా వెళ్ళిపోయి ఉండదు కదా. పోతే మంది ఎలా ప్లాస్కో, దానికి నాకు రుణం తీరిపోయింది. ప్లాస్కో కోసం మళ్ళీ వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద గురి తీసుకోలేదు. నా వద్దు, చూడు కాఫీ ఏ కలుపుతుంది తాగుతారు. ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఎప్పుడు అలాగే చేస్తారు. ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కాకపోతే ఎయిర్పోర్ట్ పడతాడు. ప్లాట్ఫామ్ ఏమండి ఇవి మావి కావంట, నీవేనట. మా కామాక్షి పిలిచి ఏమండి ఇవి మనకు కావు, వాళ్ళకి ఇచ్చేసి మనం మర్చిపోయింది తీసుకురండి అని చెప్పి పంపించిందండి. పెట్టండి. అన్నయ్య గారు, అయ్యో మా కామాక్షి అంతేనండి, దాని మనసు నాకు తెలుసు. అది సరే కానీ ఇంతకీ మీరు మర్చిపోయిన సామాన్ ఉన్నారా? ఏం మర్చిపోయారు? అది అదే 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 అది 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 మీరు మర్చిపోయారా? మామూలుగా అయితే నేను అస్సలు మర్చిపోనండి. ఆ ఆటో వాడితో గొడవపడి మర్చిపోయానండి. ఇప్పుడు ఎలాగంటే ట్రైన్ దాటిపోతే అవుతావా? పోతే పోనండి, అదో ట్రైన్ ఇవాళ కాబట్టి రేపు వాయిదా వద్దు, వెళ్ళిపోతే అప్పుడు మీరు మర్చిపోయిన సామాన్ ఉందనుకోండి, మేము తెచ్చుకుని మాకు కానీ దొరికితే ఆ సామాన్ పెట్టుకుని ఎవరో ఒకళ్ళు చెప్తాం, వెళ్ళిపోండి. అస్సలు కుదరదండి. అది లేకపోతే ప్రయాణంలో బాగా ఇబ్బంది అటండి. తీసుకునే రమ్మంది మా మీనాక్షి. అన్నయ్య గారు పాసిస్తానా? అంత చిన్నదైతే కాదమ్మా, ఆలోచిస్తాను కదా. కాదండి, హాట్ బాక్స్ అంత పెద్దదైతే కాదండి. మరి బయటండి చెప్పండి. నేను లిస్టు చదువుతాను, అందులో కానీ మీరు మర్చిపోయిన సామాన్ చెప్తారా? పద్మ చేయండి, నేను కూడా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చూడదు వారు మీ ప్యాంటు, మీ తొక్క, మీ ఆవిడ చీర, మీ ఆవిడ జాకెట్, పిల్లల బట్టలు. ఊరుకోండి సీతాపతి గారు, ఆ మాత్రం ఇట్టే గుర్తొచ్చేదైతే మేము గుర్తు పెట్టుకోము. నాకేమన్నా మధ్య మరిపాయ ఏంటి? అవును, ఇప్పుడు మీకు అంత మర్చిపోయి అయితే ఆవిడనే ఇక్కడ పంపించి మీరు ఎక్కడ ఊరుకోండి, వాళ్ళు ఆడవాళ్ళు. ఏదో నేనంటే కాస్త మగవాడిని కాబట్టి ఆ మధ్య మరుపుతోనే పెద్ద చిక్కు వచ్చిందండి. ఒకసారి ఏం జరిగిందండి, ఏ బాపతి గారు ముందు తెలిసేస్తే పోదు కదా. బాధ చెప్పనివ్వండి. చెప్పు.
నా పెళ్ళైన కొత్తలో ఆ. మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. ఆ. ఇదిగో ఈ ఆడంగులు అంతా కలిసి గుమ్మం దగ్గర ఆపేశారు. పేర్లు చెబితే కానీ లోపలికి పోనివన్నారు. అందున ఫస్ట్ నన్నే చెప్పమన్నారండి. అమ్మనే చెప్పమన్నారు. 10 నిమిషాలు పట్టింది అనుకోండి నాకు. మామూలుగా సిగ్గుపడి ఉంటారు. నాకెందుకండి సిగ్గు? అయితే క్యాజువల్గా భయపడ్డారేమో. నాకెందుకండి భయం? సిగ్గుగాక భయముగాక ఎందుకు పట్టుకోరు మీరు? మర్చిపోయానండి. ఆ గుమ్మం దగ్గర ఆపేసరికి మర్చిపోయానండి. అందుకని చెప్పలేకపోయాడు. సరే అన్నయ్య గారు మీరు వెళ్ళండి అన్నయ్య గారు, నేను దొరికితే నేను పంపిస్తాను, మీనాక్షికి చెప్తాను. ట్రైన్ పోతుంది అన్నయ్య గారు, అది ఒక్కతే ఉంది, వెళ్ళండి అన్నయ్య గారు. కుదరదమ్మా, అది లేకపోతే ప్రయాణంలో బాగా కష్టమటమ్మా. మా మీనాక్షి ఊరుకోదు. నువ్వు ఒక పని చేస్తా బాగారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోవటానికి ట్రై చేయి. ఒక పని చేస్తానండి. వచ్చిందా? వచ్చింది కదా, గుర్తొచ్చిందా? చెప్పండి. నేను వచ్చేసరికి మీరు కాఫీ తాగుతున్నారు కదా. అది గుర్తుంది, అసలు గుర్తులేదు. అయినా కాఫీ మొత్తం తాగేశాను. ఇట్లా పాల్గొనలేవు లేవు. అది కాదండి, ఒక్క కాఫీ తాగేలోపు ఏమన్నా గుర్తొచ్చిద్దేమోనని. పద్మా ఉన్నావుగా కాఫీ ఆక. రామండి, మీరు కూర్చోండి ఫస్ట్. అన్నయ్య మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తా, కూర్చోండి అన్నయ్య. సుమారు కాఫీ తెచ్చేలోగా ఏదన్నా ఒక సిగరెట్ సాఫీగా ఒక దమ్ము లాగి సాఫీగా వదిలిపెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గుర్తావచ్చేమో. అవకాశాలు ఉన్నాయి కదా. సిగరెట్ అవసరం అంటారా? చెప్తానండి, ఒక్కసారి కదండి. ఉద్యమలేండి. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఈ సిగరెట్ పట్టుకోండి, కాఫీ వస్తుందండి. నోట్లో పెట్టండి. అది ఇప్పుడు సాఫీగా లాగి సాఫీగా వదిలిపెట్టండి. పద్మా కాఫీ వస్తున్నానండి. రావాలి. మీకు సుబ్బారావు గారు టికెట్ వెళ్ళి ఇచ్చారు. కాఫీ తాగారంటే చూసేస్తే అంతే. కాఫీ తాగు. కూర్చోండి అన్నయ్య, కాఫీ తాగుతారు, కూర్చోండి. నాకు ఇచ్చే, నాది ఎక్కువ తప్పు. మీరు కూర్చోండి, కూర్చొని తాగండి. పద్మా సుబ్బారావు గారు కాఫీ సేవిస్తున్నారు, సిగరెట్ కాలుతున్నారు. తక్కువ గుర్తొస్తుంది, నువ్వు రెడీగా ఉండు. ఇచ్చి పంపించేద్దాం. ఇదిగో ట్రైన్ టైం అయిపోతుంది. వచ్చింది మా ఆవిడ రైల్వే స్టేషన్ లో కూర్చొని అసలే మీకు మతి మరుపు, ఈ మతి మరుపుతో అక్కడే కూర్చున్నారా, మన ట్రైన్ వెళ్ళిపోతుంది అని గుర్తు చేస్తున్నారు. సీతాపతి గారు, ఇప్పుడు మీరు ఏమన్నారు? రామ అన్నారు. ఒక్కసారి దాన్ని తిప్పి చదవండి. నాకు ఓపిక లేదు. రామ మర, రామ మర. ఇప్పుడు గుర్తొచ్చిందండి. చెప్పండి, ఏం గుర్తొచ్చింది? మర 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 చెప్పండి. చెంబు నిండా మంచినీళ్ళు పోసి కిటికీలో పెట్టింది. మళ్ళీ జర్నీలో అవి లేకపోతే పిల్లలకి ఇబ్బంది కాదు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. దీని గురించేనండి. కాఫీ తాగొచ్చు. ఏమండి మీ మధ్య మరుపులో నన్ను చంపేస్తున్నారండి. మళ్ళీ నేను మర్చిపోయాను. మీ మధ్య మరుపు వల్ల మీరు ఇక్కడే ఉండిపోయారు. ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది. అయ్యో, ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఊళ్ళో పనులు 4 రోజుల వరకు ట్రైన్ లేవన్నారండి. 4 రోజుల మళ్ళీ రోజా బాగా చేశారు అందరూ. వెరీ గుడ్.